సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ పట్టణంలో శ్రీనగర్ తిలక్ నగర్ కాలనీలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. అలాగే ఈ కార్యక్రమంలో పాస్టర్లు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్, ఐఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రగని నాగన్న తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ హుజూర్ నగర్ పట్టణంలో నిర్మిస్తున్న 2163 సింగిల్ బెడ్రూమ్ ఇండ్లను వచ్చే నెలలో పేదలకు అందిస్తామని తెలిపారు. ఆసక్తిగా ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి సూచించారు. అలాగే ఇళ్ల విషయంలో ఎవరైనా అవినీతికి పాల్పడితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కొన్ని వేల సంవత్సరాలైనా ఆనాటి యేసుక్రీస్తు సందేశం ఈనాటికి అంతే ముఖ్యమని చెప్పి నేను భావిస్తున్నా. మీలో కొంతమందికి తెలుసు, నేను చిన్ననాడు ఒక క్రైస్తవ స్కూల్లో చదువుకున్నా, సెయింట్ యాన్ స్కూల్, రామచంద్రాపురం. మరి మీలో ఎంతమంది చదివినలేదు కానీ బైబుల్ మా డిసిసి ప్రెసిడెంట్ గారు, మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య గారు కూడా నాకు కూడా వచ్చాడు. మరి మీరు ఎంతమంది బైబుల్, ఓల్డ్ టెస్టమెంట్, న్యూ టెస్టమెంట్ చదివినారు కానీ నేను చదివానమ్మా, నేను చిన్ననాడు చదివాను. అదేవిధంగా నేను క్రైస్తవ జన్మస్థలం జెరూసలేం కూడా పోయి వచ్చాను. అది నా అదృష్టంగా భావిస్తున్నాను. క్రీస్తు యొక్క సందేశం వారు ఈ భూమి మీదకి వచ్చిందే మానవ జాతి కోసం. మరి వారి జన్మదినం మనం ఘనంగా జరుపుకోగలం. కొన్ని వేల సంవత్సరాలైనా ఆనాటి యేసుక్రీస్తు సందేశం ఈనాటికి అంతే ముఖ్యమని చెప్పి నేను భావిస్తున్నా. మీలో కొంతమందికి తెలుసు, నేను